హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వార్తలను చూద్దాం. బతుకులు బుగ్గాయని పాపం ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది నిన్న పటాన్ చెరువు దగ్గర పాషమైలారంలో. ఒక కెమికల్ ఫ్యాక్టరీలో, కెమికల్ ఇండస్ట్రీలో భారీ పేలుడు జరిగింది. ఇప్పటికి 36 మంది 37 మందికి చేరిందట మృతుల సంఖ్య. నిన్న సాయంత్రం 19 అన్నారు. దాని తర్వాత 26కి వచ్చింది నైటు. ఈరోజు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ 37కి పెరిగిందట. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే అంత బీహార్, ఒరిస్సా వాళ్ళు ఎక్కువ ఉన్నారు అందులో పాపం. బతుకుదెరువు కోసం వచ్చారు. వాళ్ళ బతుకులు బుగ్గిపాలైనయి. వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే మసిబొగ్గులైపోయారట. కనీసం గుర్తుపట్టలేని పరిస్థితి. మొన్న అహ్మదాబాద్‌లో అది ఎయిర్ క్రాష్ అయింది కదా! ఎయిర్ ఫ్లైను విమానం క్రాష్ అయిన దానికంటే కూడా ఇంకా ఘోరమైన పరిస్థితి అట. 3 అంతస్తుల బిల్డింగు ఒక్క ఉదుటునే కుప్పకూలిపోయిందట. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. ఏదో పైపుల్లో జామ్ అయిందట. జామ్ కావటం వలన పెద్ద పేలుడు సంబంధించిన అమాయకమైన జీవితాలు పాపం గాలిలో కలిసిపోయినాయి. బుగ్గిపాలైపోయినాయి. ఇది ఒకటోదా అంటే ఈ పాషమైలారం, పటాన్ చెరువు ఏరియాలో చాలా ఇండస్ట్రీస్, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలో జరుగుతున్న ఇట్లాంటి ఈ బతుకు బుగ్గిపాలు చేసే కార్యక్రమాలు కొన్ని అసలు 4 గోళ్ల మధ్యలో సమాధి చేస్తారు. బయటికి కూడా రాదు. అందులో పనిచేసే చిన్న చిన్న కార్మికులు, ఎంప్లాయీసు ఇట్లా గ్యాస్ లీక్ అయ్యో అట్లా చనిపోతూ ఉంటారు. వాళ్ళ కనీసం డెడ్ బాడీలను కూడా కనపడకుండా చేసే పరిస్థితి అలా ఫార్మా కంపెనీలో ఉంది. కుటుంబ సభ్యులను పిలుస్తారు, అప్పచెబుతారు, ఎక్కడ నోరు తెరవద్దు, ఎక్కడ మాట్లాడద్దు, అంత ఇంత పైసలు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద దందా అయింది. కనీస జాగ్రత్తలు ఉండవు. దాన్ని కంట్రోల్ చేయాల్సిన ఫైర్ డిపార్ట్మెంట్ అందులో పోదు. దాన్ని కంట్రోల్ చేయాల్సిన కార్మిక శాఖ డిపార్ట్మెంట్ అందులో పోదు. బాయిలర్ డిపార్ట్మెంట్ అందులో పోదు. పొల్యూషన్ డిపార్ట్మెంట్ అందులో పోదు. వీళ్ళందరూ కూడా తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తారు. నిజమైన తనిఖీలు అన్నీ కూడా చట్ట ప్రకారమే. ఫైరు యాక్టు, పొల్యూషన్ యాక్టు, లేబర్ యాక్టు వీటన్నిటినీ ఫాలో అయితే ఇట్లాంటివి జరగవు. అనివార్యంగా ప్రమాదవశాత్తు జరిగితే జరగచ్చు. కానీ ఈ ఫాలో కాకపోవడం వల్ల ఇవాళ మనకు కళ్ళకు కనపడేది 37 మందిది బతుకులు బుగ్గిపాలైనది కనపడుతుంది. కనపడకుండా రోజువారీగా నెలలో 2, 3 ఘటనలు జరుగుతున్నాయి కూడా ఆ పటాన్ చెరు ఏరియాలో ఉన్నాయి. మనం ప్రత్యక్షంగా చూసినాం. చాలా కుటుంబాలని రోడ్డున పడేశారు వాళ్ళు. నోరు తెరిచే పరిస్థితి ఉండదు. పోలీసులను మేనేజ్ చేస్తారు, హాస్పిటల్లో పోస్ట్ మార్టం డాక్టర్ని మేనేజ్ చేస్తారు, వ్యవస్థలను మేనేజ్ చేస్తారు. ఎక్కడ కేసులు ఉండవు, వాళ్ళపైన చర్యలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఇలా ప్రభుత్వాలని శాసించే స్థాయికి ఎదిగారు. డబ్బులు అక్రమ దోపిడీ చేసి సంపాదన. ప్రభుత్వాలను శాసిస్తున్నాయి ఇవాళ ఫార్మా కంపెనీల మేనేజ్మెంట్లు. ఆ ఫార్మా కంపెనీల మేనేజ్మెంట్లో ఇవాళ ఎంపీలుగా ఉన్నారు, ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు డైరెక్ట్గా ఎంపీలు, ఎమ్మెల్యేలు లేకపోయినా వాళ్ళ బంధువులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు స్పాన్సర్ చేసిన వ్యక్తులు ఇవాళ ఉండి ప్రభుత్వాన్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి. ప్రభుత్వం వాళ్ళని కంట్రోల్ చేయట్లే, ప్రభుత్వాన్నే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇదే గ్లోబలైజేషన్ చేస్తున్నాం, ప్రైవేటీకరణ చేస్తున్నాం, మేము ప్రపంచీకరణ చేస్తున్నాం అని చెప్తూ ఉంటారు నాయకులు. ఈ ప్రపంచీకరణతో, మీరు చేస్తున్న గ్లోబలైజేషన్తో సమాజం నెట్టనీలు చెంది పేదోళ్ళు ధనికులనే లైన్లోకి వచ్చేసింది. ఇవాళ చదువుకోవాలంటే కార్పొరేట్ స్కూళ్ళు, ఏదైనా హాస్పిటల్లో బాగాలేదు చూసుకోవాలంటే కార్పొరేట్ హాస్పిటల్, ఇట్లాంటి ఏదైనా ఉంటే కార్పొరేట్ ఫార్మా కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు. దీంట్లో ఏ అన్యాయం జరిగినా, అఘాయిత్యాలు జరిగినా మాట్లాడితే వాడినే తెసిపోయి జైలు, అన్యాయం జరిగిన బాధితుడినే తెసిపోయి జైలు వేసే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తారు. ఇవాళ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో నోరు తెరిచే పరిస్థితి ఉండదు. అడ్డగోలుగా ఆగడాలు చేస్తారు. వాళ్ళే మళ్ళీ పోలీసులు మేనేజ్ చేస్తారు. వాళ్ళపైన ఏదైనా కంప్లైంట్ ఇస్తే గింత తీసుకోడు. మనం ఏదైనా గింత గల్లునంటే ఎమ్మటే మనమే కేసు. యశోద లాంటి పెద్ద పెద్ద హాస్పిటళ్ళు ఉన్నాయి. కిమ్స్, యశోద లాంటి, కాంటినెంటల్ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి. వీళ్ళు కూడా అంతే. ఆ గేట్లోకి పోయి మనం నోరు తెరిచే పరిస్థితి ఉండదు. వాళ్ళు చెప్పినంత డబ్బులు కట్టాలి, రావాలి తప్ప వాళ్ళు కూడా ఉల్టాకి. ఇవన్నీ అదే బాపత అనమాట. అంటే కార్పొరేట్ శక్తులు ఇవాళ ప్రభుత్వాలని, ప్రజలను మేనేజ్ చేస్తున్నాయి, ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నాయి. అంటే మనపైన, ప్రజలపైన వ్యాపారం చేసి ప్రజలపైనే బతికే ఈ వ్యవస్థలు ఇవాళ ప్రజలను శాసించే స్థాయికి, ప్రభుత్వాలను శాసించే స్థాయికి వచ్చినాయంటే తీసుకున్న గ్లోబలైజేషన్ ఫలితాలు ఇవి. మన ప్రభుత్వాలు తీసుకున్న గ్లోబలైజేషను, పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక విధానాల ఫలితం ఇది. 37 మంది బతకడానికి వచ్చిన వాళ్ళు చనిపోతే ఎవడికి చెప్పుకోవాలా? ఒరిస్సా, బీహార్ వాళ్ళు. వాళ్ళకి కనీసం నాకు తెలిసి దిక్కు దివానం ఉండదు. వాళ్ళకి పైసలు కూడా ఇప్పించాడు ఉండడు. చూడండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆఫీసర్లు అందరూ మేనేజ్ చేస్తారు. వీళ్ళు బిస్కెట్లు అయితే అరవకుండా ఉండే బాగుతాడు. అంటే డైరెక్ట్ లిటరల్ అది, దాంట్లో డౌటే లేదు. ఎవడన్నా ఏమని అనుకోని బిస్కెట్లు అయితే అరవకుండా ఉంటారు.
కనీసం వాళ్ళ జీవితాలు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, భార్యలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, రోడ్డున పడ్డాయి, వాళ్ళకి ఏమైనా ఒక రూపాయి ఇప్పిద్దామనే కూడా ధ్యాస ఉండదు. వాళ్ళకిచ్చే పైసలను కూడా కోసి చేస్తారు. వాళ్ళకి ఇన్సూరెన్స్‌లు ఉండవు, ఏది ఉండదు. ఇలా 37 మంది చనిపోయారు. ఇంకా అసలు ఎంతమంది చనిపోతారో ఇంకా తెలవలేని పరిస్థితి, తెలవని పరిస్థితి. ఇది ఒక వాస్తవంగా ఇది యాక్సిడెంట్ అయితే అవ్వచ్చు, ప్రమాదవశాత్తు జరిగితే జరగవచ్చు. కానీ ఇట్లాంటి ఘటనలకి అలా ఆ యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులే కారణం. ప్రభుత్వ యంత్రాంగం కారణం. ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వ అధికారులు దాన్ని నిర్వహించాల్సిన, దాన్ని తనిఖీ చేయాల్సిన అధికారులు టైం టు టైం పోయి తనిఖీ చేసి దానికి కావాల్సిన పెనాల్టీలు వేసి ఉంటే వాళ్ళు జాగ్రత్త పడేటోళ్ళు. ఎక్కడ చూడరు. అంటే వాళ్ళు ఒక మనుషుల కిందనే లెక్కారు. అక్కడ అందులో పనిచేసేటోళ్ళు మనుషుల కిందనే లెక్కారు. వాళ్ళ ప్రాణాల కిందనే లెక్కారు. ఎందుకంటే దాన్ని నడిపే యజమానులు ఆడ ఉండరుగా, వాళ్ళు చావరు కదా. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు చస్తే వాళ్ళకి బాధ ఉంటుంది. ఇది ఇవాళ 37 మంది చనిపోయిన పరిస్థితి. కుప్పకూలిన భవనాలు, శిథిలాల కింద మరికొందరు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం. సంగారెడ్డి జిల్లాలోని సిగాచి కంపెనీలో రియాక్టర్ పేలడంతో ప్రమాదం. చెల్లాచెదురుగా ఎగిరిపడిన కార్మికులు, ఛిద్రమైన శరీరాలు, అగ్నికీలల్లో పలువురు సజీవ దహనం. సమీప ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు. మృతుల్లో ఎక్కువ మంది ఒడిశా, బీహార్, యూపీ వారే. అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్. ఘటనా స్థలాన్ని, ఆసుపత్రులను సందర్శించిన మంత్రులు నేడు ఒరిస్సా అట, బీహార్ అట, యూపీ అట. వాళ్ళు పాపం అక్కడి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు డెడ్ బాడీ కోసం రావాలన్నా కానీ ఛార్జీలకు పైసలు లేని పరిస్థితి ఉంటుంది వాళ్ళ కుటుంబాలు. అంత దీనమైన పరిస్థితుల్లో కుటుంబాలను వదిలిపెట్టి వచ్చి ఇక్కడ ఉపాధి కోసం వచ్చి ఇక్కడ బతుకులు అగ్గిపాలైనవి. వాళ్ళకి ఇప్పుడు అక్కడ నుంచి ట్రైనో బస్సో తీసుకొని రావాలన్నా కానీ, బస్సులో ఎక్కి రావాలన్నా కానీ ఛార్జీకి పైసలు లేని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని ఏమైనా ఆదుకుంటారా వీళ్ళు, ఈ దోపిడీదారులు? ఇన్ని సంవత్సరాలు తిని ప్రజల సొమ్ము, ప్రజల రక్తాన్ని, కార్మికుల రక్తాన్ని తాగారు కదా. ఇవాళ ఇట్లాంటి ఆపద వచ్చినప్పుడు అని ఆదుకుంటారంటే అన్ని రూల్స్ మాట్లాడతారు. మళ్ళీ ఈ లేబర్ యాక్టు, దాని ప్రకారం ఇన్సూరెన్స్ రాదు, దీని ప్రకారం ఇన్సూరెన్స్ రాదని వాళ్ళని ముప్పు తిప్పలు పెడతారు. అసలు వాళ్ళు ఆ గేట్లోకి ఎంటర్ కానీరు. ఇంత పెద్ద ప్రమాదం జరిగింది కదా, ఒక్కడిని అరెస్ట్ చేశారా, ఒక కేసు పెట్టారా? ఉండదు. ఆ యాజమాన్యం పైన కేసు లేదు, కేసు ఉన్న అరెస్ట్ ఉండదు. క్రిమినల్ కేసు పెట్టి 37 మందిని చంపిన హంతకుడి కింద లెక్కేయాల ఆ యాజమాన్యాన్ని. 37 మందిని చంపిన హంతకుడి కింద యాజమాన్యాన్ని, చైర్మన్ని, ప్లస్ ఇన్స్పెక్షన్ చేయాల్సిన ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, లేబర్ డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళ అధికారులు ఉంటారు కదా, వాళ్ళను కూడా బాధ్యతలు చేయాలి. ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళని మొత్తాన్ని బాధ్యత చేసి అందరిని జైలుకి పంపిస్తారా? పంపరు. అదే వ్యవస్థ ఫెయిల్యూర్. వాళ్ళని అరెస్ట్ కాకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. చుట్టూ ఉన్న లంచాలు తినే ఆఫీసర్లను కూడా కాపాడుకునే పరిస్థితి ఉంది. ఎందుకు జరిగింది? ప్రభుత్వం వైఫల్యమా, ప్రభుత్వ అధికారుల వైఫల్యమా అని ప్రభుత్వ అధికారుల పైన చర్యలు ఉండవు, ఆ యాజమాన్యం పైన చర్యలు ఉండదు, ఏది ఉండదు. ఏదో 2 రోజులు పేపరు, టీవీలో అడావుడి చేస్తారు, మళ్ళీ మర్చిపోతారు. ఇదే కథ. ఇది ఒక వార్త. ఇంకోటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక సంచలనమైన నిర్ణయం. ఇది కందిరేగి తుట్టెలను కదిలించినట్టు ఇది కథ. ఏమైందంటే, తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగుల వేతనాల్లో కోత, వారి వేతనాల నుంచి 10 నుంచి 15% నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ. ఇది మామూలుగా నిర్ణయం అయితే మంచిదే, కానీ ఇది రాజకీయంగా నష్టమే మీకు. ఎందుకంటే తల్లిదండ్రులు పట్టించుకొని ఎవరైనా పిల్లలు ఉంటే, వాళ్ళు ఉద్యోగాలలో ఉంటే, ఆ ఉద్యోగాల జీతం నుంచి 10 నుంచి 15% కట్ చేసి డైరెక్ట్గా తల్లిలో తండ్రి అకౌంట్లో వేయాలన్నారు. మంచిదే పాపం. పట్టించుకోని వాళ్ళని, ఆ ఏజ్లో సీనియర్ సిటిజన్స్ని పట్టించుకోవాల్సిందే, పట్టించుకోని వాళ్ళని చేయాలి. కానీ ఈ పేరుతోని చాలామంది, మీకు ఇప్పుడు తల్లిదండ్రులు ఉండేది ఇద్దరే, కానీ ఇక్కడ ఉండేది అంతా ఉద్యోగ భార్య, ఉద్యోగ పిల్లలు, ఉద్యోగికి సంబంధించిన బంధుత్వం అంతా. ఇదేం కథరా నాయన, వాళ్ళకి ఇచ్చేది మేము చూసుకోలేము, మా తల్లిదండ్రులు మేము. ఇది ఒక ఫిట్టింగ్ పెట్టిండు. ఇది అంతా కుటుంబాల్లో కొన్ని గొడవలు కూడా వస్తాయి. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ సొంతంగా నిజంగానే చూడటం లేదో అని, నిజంగా పట్టించుకోవట్లేదని కంప్లైంట్ ఇస్తే పర్లేదు. దాంట్లో దాని వెనక అన్నో, తమ్ముడో, లేకపోతే చెల్లో, అక్కో వెనకుండి ప్రోత్సహించి, ఇప్పుడు కుటుంబంలో అందరూ ఎంప్లాయీస్ ఉంటారు కదా, 4 అన్నదమ్ములు ఉంటే ఒకడు ఎంప్లాయీ ఉంటాడు, మిగతా వాళ్ళు వేరే పనులు చేస్తారు. లేదా ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు ఎగేసి వాళ్ళు వెనకుండి ప్రోత్సహించి, నువ్వు పోయి కంప్లైంట్ పెట్టి నీకు డబ్బులు వస్తాయని, మళ్ళీ ఈ డబ్బులు తీసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఈ జరిగితే పెద్ద ఎత్తున గొడవలు అయితే కుటుంబాల్లో. నిజంగా జెన్యూన్గా పట్టించుకున్న వాళ్ళు ఉంటే చేయొచ్చు. మరి దానికి ఎట్లాంటి మెకానిజం పెడతారు? కానీ చాలా సంచలనమైన నిర్ణయం, మామూలు నిర్ణయం కాదు ఇది. ఇది వాస్తవంగా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఉంది 2007. పట్టించుకున్న వాళ్ళని కలెక్టర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వచ్చు, ఆర్డీఓ దగ్గర కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళకి ఏమన్నా వీళ్ళు పిల్లలకు ఆల్రెడీ ఆస్తులు ఇచ్చి ఉంటే వాటిని రికవర్ చేసి తల్లిదండ్రులకి ఇచ్చేది, అదంతా మెకానిజం ఉంది. కానీ ఇది కేవలం ఎంప్లాయీస్కి సంబంధించి, గవర్నమెంట్ ఎంప్లాయీస్. వారి అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. అస్సాంలో అమలవుతున్న పథకాన్ని పరిశీలించాలని సూచన. రవాణా, దేవాదాయ, ఐటీ సహా వివిధ శాఖల్లో ట్రాన్స్జెండర్ల సేవలు, దివ్యాంగులకు మరింత అండగా ప్రభుత్వం. సంక్షేమ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సంచలనమే
మరి ఎవరిచ్చాగారని ఆలోచన అస్సాంలో ఇప్పుడు ఉందట. ఇది ఎట్లా అమలైతే ఇప్పుడు ఏజ్డ్ ఎవరైతే ఉన్నారో పీపుల్ వాళ్ళు తలుచుకుంటారు. కొన్ని సంచలనమైన కఠినమైన నిర్ణయాలే రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో తీసుకుంటుండు. ఇంజినీరింగ్ కాలేజీల విషయంలో అయితే బేర గీసి చెప్పేసిండు. చాలా కఠినమైన నిర్ణయం తీసుకుండు. ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ప్రతిసారి కూడా 3 సంవత్సరాలకు ఒకసారి ఫీజులు పెంచుకుంటారు. ప్రభుత్వ అధికారులని మేనేజ్ చేసి ఏదో ఒక రకంగా పెంచుకుంటారు. ఈసారి ముఖ్యమంత్రి గారు చాలా కట్టుగా చెప్పిండు. క్రిమినల్ కేసులు పెడతా ఒకటి మీద అని చెప్పిండు. మీరు చేసే దందా, మీరు చేసే నకిలీ వ్యవహారాలు, మీరు చేసే ఇవన్నీ లోపాయికారి వ్యవహారాలు నాకు తెలియదు అనుకుంటున్నారా? క్రిమినల్ కేసులు పెట్టండి, ఇట్లాంటి నకిలీ పత్రాలు సమర్పించి. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఎంత దారుణం అంటే అందులో పనిచేసే ఫ్యాకల్టీలకి 20,000 30,000 జీతం ఇస్తారు. ఈ ఫీజులు పెంచుకోవాలన్నప్పుడు వాళ్ళు సమర్పించే దాంట్లో జీతాలు ఇంత ఇస్తున్నామని చెప్తారు కదా, 1,50,000 2,00,000 ఒక్కొక్క ఫ్యాకల్టీకి జీతం ఇస్తున్నామని చెప్తారు. ఆడిచ్చేది 30,000-40,000. ఈడకొచ్చి ఈ లెక్కలన్నీ ఆయన దృష్టికి పోయినట్టుంది. మీరు ఎంత జీతాలు ఇచ్చేది, మీరు ఎంత దోపిడీ చేసేది నాకు తెలుసు. మీ ఈ దొంగ కథలు దొంగ కాగితాలు పెట్టి మీరు పెంచుతానంటే క్రిమినల్ కేసులు పెట్టండి అన్నాక ఇక ఒక్కడు సపోర్ట్ చేయలే. ఇప్పుడు పాత ఫీజులతోనే ఈసారి వస్తుంది. మామూలు గట్స్ కాదు అది. ముఖ్యమంత్రి స్థాయిలో ఇంజనీరింగ్ కాలేజీలని కట్టడి చేయటం అనేది మామూలు కాదు. ఇంకొకటి కూడా తీసుకోవాలి ఆయన. నారాయణ శ్రీ చైతన్య కాలేజీల పైన కూడా ఉక్కుపాదం మోపాలి. అది గిట్లా మీరు మోపితే ఇలా కొన్ని లక్షల మంది పేరెంట్స్ మీకు ఫోటో పెట్టుకుంటారు ఇంట్లో. నారాయణ శ్రీ చైతన్య కాలేజీ చేస్తాను దందా, పుస్తకాలు అమ్ముతారు, యూనిఫామ్లు అమ్ముతారు, ఇంకేందో అమ్ముతారు, యాప్ ఫీజు అంటారు, వాడు ఆ ఫీజు ఈ ఫీజు అని లక్షలు ప్రజల రక్తాన్ని జలగలెక్క తాగుతుండు. వాళ్ళని అసలు కదిలించటోడే లేడు. మరి అవన్నీ చేశాక కూడా కనీసం సరైన వస్తువులు ఉంటాయంటే ఉండవు. అంత గూడెంలలో కొట్టాలల్లో పెడతారు. దానికి కిటికీలు ఉంటే తలుపులు ఉండవు, తలుపులు ఉంటే కిటికీలు ఉండవు, గాలి ఉండదు, వెలుతురు ఉండదు. ఏదన్నా అనివార్యంగా ఏదైనా ప్రమాదం జరిగినా కానీ తప్పించుకోవడానికి కూడా డోర్లు ఉండవు. అంత కంజెస్టెడ్గా బిల్డింగ్లలో ఇవాళ నారాయణ శ్రీ చైతన్యంలో నడుస్తున్నాయి. ఒక పర్మిషన్తో 10 బ్రాంచీలు నడిపిస్తాను. వాటిపైన కూడా మీరు ఉక్కుపాదం మోపాలి నిజంగానే. ఇది తల్లిదండ్రులు పట్టుకుని వాళ్ళ వేతనాల్లో కట్ చేసి పెట్టేవాడు రేవంత్ రెడ్డి గారు. దానిపైన అధ్యయనం చేస్తారట. అధ్యయనం చేసి ఆ చట్టం ఒకటి తెస్తారట. రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యే నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిండు. పాపం ఆయన రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే ఛానల్ నుంచి నలిగిపోతాడు ఆయన. అందులో పార్టీలో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడికి ఆయనకు పట్టాలి. డైరెక్ట్ అటాక్ చేసుకున్నారు ఇద్దరు. నిన్న ఒక దశలో దానికి నామినేషన్ వేయడానికి పోయింది రాష్ట్ర అధ్యక్షుడిగా. నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. మీ పార్టీకి ఒక దండం, నీకు ఒక దండం ఆయన, నాకు ఈ పార్టీ వద్దు మనొద్దని వచ్చిండు. వాస్తవంగా రాజాసింగ్ అంటే బీజేపీలో 2 తెలుగు రాష్ట్రాలు బీజేపీ కోర్ కార్యకర్తలు ఉంటారుగా, ఆయనకు ఫుల్ అభిమానులు ఉంటారు. ఆయనకి బీజేపీని నిజమైన బీజేపీ వాళ్ళు అంటే రాజకీయం కోసం బీజేపీ కాకుండా బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మి వచ్చిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళందరూ ఈయన బాగా అభిమానిస్తారు. ఇది ఒక రకంగా బీజేపీ పార్టీకి దెబ్బే. మరి ఎందుకు ఆయన దూరం చేసుకుంటారు కానీ మొత్తానికి నిప్పు కుంపటి లెక్క ఉంది. ఎప్పటి నుంచి ఆయన కిషన్ రెడ్డి పక్కన పెడుతున్నట్టు మీకో దండము, మీ పార్టీకో దండము, బీజేపీ సభ్యత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా, అధ్యక్ష పదవికి రాజీనామా వేయకుండా అడ్డుకున్నారని ఆరోపణ, నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపణ, రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి సమర్పిస్తున్నట్టు ప్రకటన, అసెంబ్లీ స్పీకర్కు రాజీనామా లేఖను పంపాలని సూచన. అసెంబ్లీ స్పీకర్కి ఎందుకు మరి, పార్టీకి ఎమ్మెల్యేకి కూడా రాజీనామా యాత్ర అయింది అంటే ఇప్పుడు బీజేపీ సభ్యుడు కాదు అన్నట్టుగా ఆయన. మొత్తానికి మీ పార్టీకి మీకు ఒక దండం ఆయన అని చెప్పిండు. నిన్న బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికైన తర్వాత ఆయనకి ఇక అర్థమైపోయింది సిచ్యువేషన్. ఇది అయ్యేది కాదు, ముందు పడేది కాదు, ఎవరి కోసం ఈ రాజకీయాలు చేస్తున్నట్టుంది. ప్రధానంగా ఆయన ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్కి లాభం చేకూర్చడానికే ఈ వ్యవహారం అంతా చేశారనేది. ఇవాళ వాస్తవంగా కూడా రియల్ చర్చ కూడా అది జరుగుతుంది బీజేపీ కార్యకర్తల్లో కూడా. రామచంద్రరావుని పెట్టడం అంటే వ్యూహమైంది అసలు. ఆయన ఎందుకంటే సమన్వయం చేసే వ్యక్తి, కానీ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని అంత నడిపేంత అంటే వాళ్ళు ఊహించుకుంది ఈటల రాజేంద్రరావు, బండి సంజయ్ అట్లాంటి వాళ్ళు అయితే కాస్త ఫేస్ వాల్యూ ఉంది, నడుస్తుందని. కానీ రామచంద్రరావుని పెట్టిండు. మరి దీని ఉద్దేశం ఏంది? రామచంద్రరావుని పెట్ట వెనక ఇక్కడున్న కొంతమంది బీజేపీ నాయకులు కేంద్ర నాయకత్వానికి తప్పుడు సంకేతాలు ఇవ్వటం వల్ల ఇవాళ పార్టీని నాశనం చేసే పరిస్థితి, పార్టీని తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని ఆయన ఆ నిరసనగానే ఆయన నామినేషన్ వేయలేదని అంటాడు. లేదు నామినేషన్ వేయాలంటే 10 మంది ఆ ఓటర్స్ మద్దతు కావాలట. ఆ ఓటర్స్ మద్దతు లేకుండా వచ్చింది కాబట్టి ఆయన రాజీనామా తీసుకోలేదని. ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు పెంపు లేదు, అన్ని ప్రొఫెషనల్ కోర్సులకు పాత ఫీజులే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, సర్కారు నిర్ణయంపై స్టూడెంట్స్ పేరెంట్ల హర్షం. చాలా మంచిదే నిర్ణయం, కానీ మరి దీనిపైన వాళ్ళు ఊరుకుంటారు, కోర్టుకు పోరు. జీవో ఇచ్చారట నిన్న, ఉత్తర్వులు జారీ చేశారు, జీవో ఇచ్చారు. ఈ సంవత్సరం వారికి ప్రొఫెషనల్ కోర్సులు ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి ఎట్లాంటి కోర్సులు ఫీజులు పెంచేది లేదు, పాత ఫీజులతోనే. ఇక వాళ్ళు ఏదో ఒకటి కోర్టుకు పోయే ఏదో చేసే కార్యక్రమం చేస్తారు. మొత్తానికి అయితే ముఖ్యమంత్రి గారు అయితే చాలా కఠినంగా ఉన్నాడు దాంట్లో. బనకచెర్లకు బ్రేకు, పోలవరం బనకచెర్ల లింక్కు అనుమతులు ఇవ్వలేమని కేంద్రం.
ఏపీ ప్రతిపాదనలు తిప్పి పంపిన పర్యావరణ శాఖ వరద జలాల మీద మరోసారి స్టడీ చేయాలి, అంతర్రాష్ట్ర వివాదాలపైన సిడబ్ల్యూసీతో చర్చించాలని సూచన. ఫలించిన తెలంగాణ సర్కార్ పోరాటం, వరుస ఫిర్యాదులతో వెనక తగ్గిన కేంద్రం. బనకచర్లకు బ్రేక్ పడదు. మొత్తానికి ఫిర్యాదులు చేయటం, ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తరాలు రాశారు కానీ ఉద్యమాలు చేయలే. సరే ఉద్యమాలతో ఆగిద్దా అనుకున్నాం మనం. ఈ ఉత్తరాలు రాస్తే ఏడాగుతారు. ఎందుకంటే మోడీకి చంద్రబాబు నాయుడు గారికి అలా ఒకళ్ళకు అవసరం ఒకళ్ళకు ఉంది పొత్తు. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. మీ ఉత్తరాలు కాగదు, ఉద్యమం చేయాలి, జంతర్ మంతర్ దగ్గర అవసరమైతే మోడీ ఛాంబర్లో కూర్చోాలని అనుకున్నారు. కానీ మరి ఏమైందో కానీ మొత్తానికి ఆ సఖ్యత మోడీకి చంద్రబాబుకి సఖ్యత లేదా, లేకపోతే సిడబ్ల్యూసి పర్యావరణ శాఖ రియాలిటీని చూసిందా తెలియదు కానీ బనకచర్లకైతే డిపిఆర్ని తిప్పి పంపిందట. ఈ కథ ఏంది, ఇది ఏంది, అసలు వరద జలాలు ఏంది, ఆ పర్యావరణం ఏంది, అంతర్రాష్ట్ర వివాదాలు ఏంది, ఏది లేకుండా నీకు నువ్వే నీ సొంత ఇంట్లో కట్టుకున్నట్టు, అంటే సొంత పొలంలో బావి తీసుకున్నట్టు లేకపోతే చెరువు కట్టుకున్నట్టు కాగితం రాసుకున్నట్టే మేమే ఎట్లా ఎత్తాం డిపిఆర్ పట్టుకొస్తే అని చెప్పి రిజెక్ట్ చేశారు. మొత్తానికి బ్రేక్ పడదు. ఇక ఈ బ్రేక్ పైన నిన్నటి నుంచి తెలంగాణలో రాజకీయ పార్టీలు, సంఘాలు నాదంటే నాది ఈ ఫలితం, నేను చేయబట్టే ఆగింది అంటుంది ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నా వల్లనే, నా ఉద్యమ ఫలితంగానే బనకచర్ల ఆగింది, ఒక లాగకపోతే రేవంత్ రెడ్డి వైఫల్యం. ఇదేనేగా ఇప్పుడు ఆగితేనే రేవంత్ రెడ్డిది కాదట, కవిత గారిది బీఆర్ఎస్ వాళ్ళదట, ఆగకపోతేనే కాంగ్రెస్ది తప్పు. ఇది కాదు, ఆడ ఆగింది రీజన్ వేరు. అంటే ప్రభుత్వం కూడా ఒత్తిడి చేసింది, ప్రభుత్వం అఫీషియల్గా కావాల్సిన లెటర్లు రాసింది, సిడబ్ల్యూసీకి లెటర్లు రాసింది, గోదావరి ట్రిబ్యునల్కి లెటర్లు రాసింది. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. సరే ఉద్యమం చేయకపోవచ్చు కానీ ఉత్తరాలు అయితే రాశారు. అంటే టెక్నికల్గా చేయాల్సిన పని అంతా చేశారు, అది ఉపయోగపడదు. ఇవాళ అదే వాళ్ళు చెప్పారు. అనేక మెయిల్స్, అనేక కంప్లైంట్లు వచ్చినాయి మాకు, వాటిని పరిష్కరించుకున్నాకనే మీరు డిపిఆర్లు ఇవ్వాలా తప్ప అడ్డగోలుగా రావడానికి లేదండి. లేదు కవిత గారు నేను ఒక స్టేట్మెంట్, నా వాళ్ళని నా ఉద్యమం ఫలితంగానే బనకచర్ల ఆగింది అంటుంది. మీరు అసలు ఉద్యమం యాడ్ చేశారు, మీ ఉద్యమం ఫలితం ఎక్కడిది? అంటే సక్సెస్ కాగానే సంబరాలు, సక్సెస్ ఫెయిల్ అయితేనే ఇంకోవడమే దోయడం, ఇది ఒకటి అలవాటు అయిపోయింది. రాయలసీమకు అందలం తెలంగాణకు మంగళమాట. తెలంగాణ అధికారులను పక్కన పెట్టి రాయలసీమకు చెందిన భాస్కర్ రెడ్డి కీలక పదవులట. ఇంకేడోడు దొరకనట్టుంది. అసలు ఇక తెలంగాణలో పనిచేసేటోడు లేనట్టు. తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలైనా మళ్ళీ రాయలసీమ ఆంధ్ర వాళ్ళు 7 ఉద్యోగాలు, అది కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నారంటే వాళ్ళ కింద బంట్రోద్గిరి చేయడానికి తెలంగాణ ఉద్యమం చేసింది, తెలంగాణ తెచ్చుకుంది. రాయలసీమ ఆయనట భాస్కర్ రెడ్డి అట. నిబంధనలకు విరుద్ధంగా భాస్కర్ రెడ్డికి ప్రమోషన్, తెలంగాణ ఇంజనీరింగ్ వర్గాల తీవ్ర ఆగ్రహం. ఆంధ్రాలో క్రమశిక్షణ చర్యలు ప్రారంభించి ఛార్జీ మెమోలు జారీ. తెలంగాణలో విచారణ శూన్యం, డిఓపిటి మార్గదర్శకాల ఉల్లంఘన. 1 పర్సన్ 1 పోస్ట్ సిద్ధాంతానికి విరుద్ధం. భాస్కర్ రెడ్డి నియామకాన్ని రద్దు చేయాలని, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయికి పరిమితం చేయాలని ఇంజనీర్ల సంఘం డిమాండ్. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్న ఇంజనీర్లు. జిహెచ్ఎంసీలో ఇంజనీరింగ్ అట, ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అట. ఇప్పుడు దాని నుంచి ప్రమోషన్ ఇచ్చారట. ఏ రకంగా ఇతర ఆంధ్ర అంటే రాయలసీమ నుంచి వచ్చినోడికి అని చెప్పి ఇక్కడున్న అధికారులు నోరు మీద నోరేసి కొట్టుకుంటున్నారట. అయినా కానీ మరి వీళ్ళు ఏళ్ళ అవి పడుతుండ్రో కానీ చాలామంది ఆంధ్ర అధికారులు కీలకమైన పొజిషన్లో ఉన్నారు. ఇలా ఆంధ్ర అధికారులు కీలకమైన పొజిషన్లో ఉంటాం కదా, ఆంధ్ర వాళ్ళకు కొంతమందికి తెలవకుండా కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాల మేరకు ఏమన్నా జరుగుతుందా, లేదంటే వేరే వీళ్ళు ఏమైనా లైజింగ్ చేసుకుంటున్నారా? కానీ మొత్తానికి అది భాస్కర్ రెడ్డికి వచ్చిన పదవిని, అదేదో ప్రమోషన్ని తప్పించాలని ఆంధ్ర ఇంజనీర్లు కోరుకుంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక మరి ముఖ్యమంత్రి దృష్టికి బాధ్యత ఇది అనేది చూస్తే తేలుతుంది. కేడార్ నారాజట. బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికపై పార్టీ కార్యకర్తల నిరాశ. వ్యక్తిగతంగా రామచంద్రరావు ఓకే, కాంగ్రెస్ బీఆర్ఎస్ని ఎదుర్కోవడం కష్టమే అనే భావన. దూకుడు ప్రదర్శించే నేతకి ఇస్తే బాగుండేదనే అభిప్రాయాలు. ఆయనకు బాధ్యతలు అప్పగించడం వెనక ఆంతర్యం ఏమిటని చర్చ. కొత్త దళపతికి స్థానిక సవాలు. బీజేపీకి రాజసింగ్ రాజీనామా. ఎవరు లేకున్నా పార్టీ నడుస్తుందని బండి సంజయ్ చెప్తుండు. మొత్తానికి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావుని ఎన్నిక చేసిన తర్వాత బీజేపీ కేడర్లో వాస్తవంగా నారాజు ఏర్పడింది, ఒక అసంతృప్తి. బీజేపీ కేడర్లోనే కాదు, అంటే రాజకీయాలను పరిశీలించే వాళ్ళు అటు కాంగ్రెస్ పరిపాలన ఇప్పుడు 18-19 నెలల నుంచి చూడటం, అంతకుముందు 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన చూడటం, ఈ రెండు చూసిన తర్వాత ఆల్టర్నేట్ బీజేపీ అయిద్దాం అనుకున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ బీజేపీ పైన అటెన్షన్ డ్రా చేస్తారు. కొత్త అధ్యక్షుడు ఎవరు వస్తాడో, ఉద్యమకారుడు లేదా బండి సంజయ్ లాంటి వాళ్ళు వస్తే బీజేపీకి ఫాలోవర్గా మారచ్చు, ఇట్లా కొంత ఒక చర్చ అయితే నడిచింది. మొత్తాన్ని నీళ్లు చల్లారు ఆశల మీద, కేడరు ఆశల మీద, ప్రజల ఆశల మీద. రామచంద్రరావుని పెట్టారు అనూహ్యంగా. రామచంద్రరావు మంచోడని కాదు అర్థం, వ్యక్తిగతంగా మంచోడే, పార్టీకి లాయలిస్టు, పార్టీ కార్యకర్త, కమిట్మెంట్ ఉన్నోడే, కానీ దూకుడు లేనోడు. బీఆర్ఎస్ని కాంగ్రెస్ని కంట్రోల్ చేసి అంత దూకుడు ఉన్న వ్యక్తి కాదు, అంత దూకుడుగా ప్రదర్శించడు. అంటే మితవాది అనే పేరుంది.
ఆ మితవాదులకి ఇవ్వకుండా చాలా దూకుడుగా ఉన్న వాళ్ళకి ఇస్తే పార్టీలో జోష్ నింపొచ్చు, క్యాడర్‌లో జోష్ నింపొచ్చు అని క్యాడర్ అనుకున్నారు. మిగతా న్యూట్రల్‌గా ఉన్న పబ్లిక్ కూడా అనుకున్నారు. కానీ మొత్తానికి మరి వ్యూహం ఏందో గానీ ఏది కేంద్ర నాయకత్వాన్ని మొత్తానికి రామచంద్రరావుని పెట్టిన ఆ నారాజు అయితే అట్లే ఉందట. యమపాశం, మైలారం రసాయన పరిశ్రమ సిగాచిలో పేలుళ్ళు 19 మంది కార్మికులు సజీవ దహనం 37 మంది అట. 19 కాదు ఇప్పుడు పెరిగింది. ఇది నిన్నటిదనమాట. రైట్. ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు ఉచ్చు బిగిసినట్టే. ఈ కార్ రేస్ కేసులో నేడు మళ్ళీ విచారణ. విచారణ చేస్తేనే ఉచ్చు బిగిస్తుంది. ఆడికి మంచి ఆరాంసే పారన పోయేస్తాడు. ఈయన ఇద్దరు అందులో ఉన్నారు. ఆయన పారన పోయేస్తాడు, ఆయన పాలనలో ఉండి ఇప్పుడు ఇంకా రానట్టుంది ఈయన. ఇద్దరిని కలిసి ఎదురెదురు కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తారన్నారు విచారణ. మళ్ళీ నేను పిలుస్తున్నట్టు ఉచ్చు బిగిస్తుంది అంటున్నారు. ఆ ఉచ్చు వేసేది లేదు, ఉచ్చు వేస్తే కాదు బిగిసేది. ఉచ్చేయలే ఇంకా. ఉట్టిటికి పిలిచి కాఫీ చాయ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఆ ఉచ్చు వేసినట్టు ఏడుంది. పోలవరం బనకచెర్లకు అనుమతి ఇవ్వలేం. ఇది తెలంగాణ ప్రజల విజయం అని హరీష్ రావు అంటే, లేదు ఇది భరాసా జాగృతి విజయం అని కవిత అంటుంది. బనకచెర్లకు నిరాకరణ స్వాగతిస్తాను. రేవంత్ రెడ్డి ఇకనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయాలి. ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత చెబుతుంది. ఇది భరాసా జాగృతి విజయం అట. ఒకవేళ ఫెయిల్ అయితే మీదేనా అది కూడా? ఇక ఎట్లా అంటే క్లెయిమ్ చేసుకోవటం, మేమే నా వల్లనే అయ్యిందని చెప్తున్నాము. తెలంగాణ బారాసాట జాగృతి విజయం అట. ఏడ చేశారు విజయం చేయడానికి? ఉద్యమం ఏడ మోడీ ఛాంబర్లో కూర్చొని ఉద్యమం చేశారు మీరు? ఏడు నుంచి మీరు ఇందిరా పార్క్ కాడ కూర్చుంటే ఏమైంది? ఢిల్లీ పోయి నిజంగానే మోడీని వ్యతిరేకించితే మోడీ పైన మీ నాయన వరంగల్లో రజతోత్సవాలు జరిగితే బీజేపీ గురించి కనీసం 10 నిమిషాలు కూడా మాట్లాడలేదని మీరే విమర్శిస్తారు. రజతోత్సవం 25 సంవత్సరాలు పార్టీ పెట్టిన సందర్భంగా ఇంత పెద్ద బనకచెర్ల పైన, గోదావరి జలాలపైన కనీసం ఒక స్టేట్మెంట్ లేని పరిస్థితి బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ చేస్తే నా విజయమే అని మీరంటారు. మీరే అంటారు కదా బీజేపీతో లైజన్ చేయడానికి, బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి, బీజేపీతో మెర్జ్ చేయడానికి చూస్తున్నారో మేము ఒప్పుకోలేదని. ఇవాళ విజయం సాధించగానే అంటే ఆ బ్రేక్ పడగానే నాదే విజయం అంటండి. వానాకాల పంటలకు బీమా లేనట్టేనంటే టెండర్ల పిల్ల ఉన్న ప్రభుత్వం ఆర్థిక సమస్యలే కారణం. ప్రకృతి విపత్తుల్లో తక్షణ సాయం ఎకరానికి 10,000 ఇస్తారట. కానీ ఇక బీమా ఇన్సూరెన్స్ చేయట్లేదట పంటలకి. ఏంటి అంటే డబ్బులు లేవట. ఈ రైతులకు సంబంధించి రేపు వరదలు రావచ్చు, లేకపోతే వర్షాలు లేక పంటలు ఎండిపోవచ్చు. ఇన్సూరెన్స్ చేసుకుంటే వాళ్ళకి పైసలన్నీ వస్తాయిగా. మీరు 10,000 ఎంతమందికి ఇస్తారు, ఎన్ని ఎకరాలకు ఇస్తారు, ఎన్ని లక్షల ఎకరాలకు ఇస్తారు? అదేదో ఆ 10,000 ఏదో దానికి ఇన్సూరెన్స్ కంపెనీలలో కడితే ఒక్కొక్క రైతుకి 800 900 ఉంటుంది. పే చేస్తే దాని తర్వాత మనకి ఆ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది లేదట. రాష్ట్రంలో వానాకాల పంటల సాగు మొదలై నెల రోజులు గడిచిపోయాయి. అయినా పంటల బీమా పథకానికి ప్రభుత్వం టెండర్లు పిలవలేదు. అంటే ఈసారికి పంటల బీమా ఉండదని తెట్టతెలమైంది. ఈ సీజన్కు పంటల బీమా పథకాన్ని అమలు చేయడం లేదు. గత బడ్జెట్లో 1,300 కోట్లు కేటాయింపులు చేసినప్పటికీ ఇప్పుడున్న ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఇంత భారీ మొత్తాన్ని పంటల బీమా కేటాయించే పరిస్థితి లేదని నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ప్రకృతి విపత్తులు సంభవిస్తే ఎప్పటికప్పుడు పంట నష్టాన్ని అంచనా వేసి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తారట. కానీ ఈ 1,300 కోట్లు అయితే ఇచ్చే పరిస్థితి లేదట. పోలవరం బనకచెర్లకు జలసంఘం అనుమతి కావాలి. ఏపీ ప్రభుత్వానికి కేంద్ర అటవీ పర్యావరణ నిపుణుల కమిటీ సూచన. టీఓఆర్ ప్రతిపాదన వెనక్కి. వరద జలాల లభ్యతపై అధ్యయనం అవసరమని పోలవరం బనకచెర్లకు జలసంఘం అనుమతి కావాలని ఒకటే అలా తిప్పి పంపింది ఫైలే. అది రాయాలి ఈనాడు ఆంధ్రజ్యోతి ఏం రాసినాడు? బ్రేక్ పడదు. బ్రేక్ ఏంటికి పడది? అర్థం పర్థం లేని కాగితాలు పట్టుకొని పోతే ఇసిరేశారు బయటికి. ఇది అర్థం పర్థం లేని కాగితాలు, ఇది అవగాహన లేనోళ్ళు, రాజకీయాల్లో అనుభవం లేనోళ్ళు, పరిపాలన అనుభవం లేనోళ్ళు చేసే పని అని చెప్పి తిప్పి పంపారు. అది చెప్పట్లే, అనుమతి లేదని చెప్తున్నారు. కాందిశికుల భూముల్లో కట్టడాలట. పుప్పాలగూడలో 4,000 కోట్ల భూమిపై కన్నేసిన అధికారులు. ప్రముఖ నిర్మాణ సంస్థ 6 ఎకరాలకు దరఖాస్తు. 30 ఎకరాల పైచిలుకు స్థలంలో భారీ నిర్మాణాలు. ఫిర్యాదులు స్వీకరించిన లోకాయుక్త. అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్, డైరెక్టర్ శివబాలకృష్ణపై కేసు. ఈయన ఎవరో తెలుసా? హెచ్ఎండిఏ అప్పట్లో కమిషనర్గా ఉండే అరవింద్ కుమార్ ఇప్పుడు కేసులో ఉన్నాడు ఈ కార్ రేసింగ్లో. ఈయనెవరు అంటే అప్పుడు బాలకృష్ణ అని ఒకడు ఉండే రెరాలో 300 కోట్లు 500 కోట్లు సంపాదించిండని పట్టుకున్నారు ఏసీబీ వాళ్ళు. మళ్ళీ వాడు బయటకు వచ్చినట్టుంది. వాడు మంచిగా ఆరాంసే ఇప్పుడు ఆ 300-500 కోట్లు రికవరీ చేస్తారంటే చేయరు. మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త ఖాతా లేరట. కాందిశికుల భూములలో కట్టడాల కోసం 30 ఎకరాలు కాజేసే పన్నాగం చేశారట వీళ్ళిద్దరు కలిసి. 5 ఎకరాలకు అప్లై చేస్తే 30 ఎకరాలు ఇచ్చారట. 6 ఎకరాలకు దరఖాస్తు చేస్తే 30 ఎకరాల పైచీలకు నిర్మాణాలు, భారీ పెద్ద నిర్మాణాలు చేస్తున్నారట. షాపింగ్ కాంప్లెక్స్లో అయ్యి కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలు వీళ్ళు అంతా కొల్యూడయి దొంగ పని చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కేసు అయ్యే అవకాశం ఉందట. ఇది బయటకు వస్తే ఆయన బయటికి రాడు అప్పుడు మన తెలంగాణ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.